మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే నెలలో ధనుసు రాశి వారికి అంతా బాగానే ఉంది, కానీ ఈ స్త్రీలతో గొడవలు తప్పవు. ధనుసు రాశికి ఈ మే నెలలో ఈ స్త్రీలతో విపరీతంగా గొడవలు జరగబోతూ ఉన్నాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మే నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో, ధనుసు రాశి వారు ఈ మే నెలలో ఏ స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ధనుసు రాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మే నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మే 14న రవిగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. మే 10న బుధుడు తన సంచారాన్ని మీనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు. మే 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. కుజుడు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. మొత్తం మీద ఈ మే నెల రవి, బుధ, శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి. ఇక ధనుసు రాశి వారి విషయానికి వస్తే, రాశి చక్రంలో ధనుసు రాశిది 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలివేస్తారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తాము ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు. మే నెలలో ధనుసు రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. చేసే వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితులు బాగుండటం వల్ల ఆదాయం కూడా బాగుంటుంది. తీసుకున్న అప్పులు మరియు లోన్స్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆగిపోయిన ధనాన్ని పొందుకుంటారు. ఆస్తి వృద్ధి చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపరంగా ఉన్న సమస్యలను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఏదోలా సమయానికి ధనం చేతికి అందుతుంది. దూరమైన మిత్రులను కలుసుకుంటారు. మీకు మరియు మీ మిత్రులకు మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. అయితే మీ స్నేహితులకు మీపై అంతగా నమ్మకం ఉండకపోవచ్చు. మీరు మీ స్నేహాన్ని తిరిగి పొందాలని కోరుకున్నట్లు అయితే మీరు బాగా శ్రమించాల్సి ఉంటుంది. మీ వైపు ఎటువంటి తప్పు లేదని నిరూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్నేహం చేయకపోవటం వారి ఇష్టానికే వదిలివేయండి. ఇతరులు మీ వైపు వేలు చూపించే అవకాశం ఇవ్వకండి. అలాగే ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ నెల బాగుంటుంది. శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. ఉద్యోగ స్థలంలో మీపై ఉన్న నిందలు తొలగిపోతాయి. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారే ఈ నెల మీకు మిత్రులుగా అవుతారు. మీ తెలివితేటలతో, మీ ఆలోచన శక్తితో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. శత్రువుల వల్ల లాభాలు కలుగుతాయి. వారికి తెలియకుండానే వారు మీకు హెల్ప్ చేస్తారు. కోర్టు వ్యవహారాలలో కూడా లాభాలు కలుగుతాయి. ధనుస్సు రాశికి చెందిన వారు ఎవరైతే లాయర్గా చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. వారు వాదిస్తున్న కేసు గెలిచే అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా ఈ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. తీర్పు మీరు ఆశించినట్లుగా వస్తుంది. మీపై పడిన నిందారోపణలు తొలగించుకోవడానికి కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సరే మీపై మీరు నమ్మకాన్ని వదులుకోకుండా ప్రయత్నం చేయండి. ధనుసు రాశికి చెందిన వారు ఈ నెల బంధుమిత్రులను కలవటం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రులు ఇచ్చిన సూచనలను పాటించటం వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తగ్గుతాయి. ధనుసు రాశి వారికి ఈ నెల ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇతర ప్రాంతాలలో లేదా దేశాలలో జాబ్ ట్రై చేయటం వల్ల జాబ్ వస్తుంది. అలాగే ఇతర ప్లేస్లలో వ్యాపార ప్రారంభించాలనుకున్న ఈ నెల బాగానే ఉంటుంది. మీరు ఏ పని మీద ప్రయాణాలు చేసినా అవి కలిసి వస్తాయి. విద్యార్థులకు ఈ నెల ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంది. విద్యకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి బాగుంటాయి. తల్లిదండ్రులు కూడా మీ ఆలోచనలకు సరే అంటారు.
విద్యకు సంబంధించి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా అవి మీకు మంచి లాభాలు ఇస్తాయి. వీసా కోసం ట్రై చేసే వారికి వీసా లభిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. అయితే దాంపత్య జీవితం గడిపే వారికి మాత్రము ఈ నెలంతా అనుకూలమైతే కాదు. మీ ఇంటిలో ఉన్న స్త్రీలతో అంటే మీ జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు మీరు ఇంటిలో పెద్దవారైన స్త్రీలతో అంటే అత్త, అమ్మ, అక్క వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో మాట పట్టింపులు వస్తాయి. మీరు ఎంత చేసినా ఏమీ చేయలేదు అనే నింద పడుతుంది. మీరు పడిన శ్రమ వారు గుర్తించకపోతారు. మీ ఇంటిలో ఉన్న ఈ స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వారితో అస్సలు గొడవలు పడకండి. అలాగే ధనుసు రాశి వారికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి ఈ నెల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన అంతంత మాత్రంగానే ఉంటుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనలు జరుగుతాయి. దాంపత్య జీవితంలో సౌఖ్యం కరువవుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. మీ మధ్య గొడవలు విడాకుల వరకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. అత్తగారితో మాటలు పడతారు. కుటుంబ విషయాల్లో ఎటువంటి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ దాంపత్య జీవితంలో గొడవల వల్ల పిల్లలు సరిగ్గా ఉండరు. మీ సంతానం చెడు మార్గంలో ప్రవేశించడానికి మీరే ముఖ్య కారకులు అవుతారు. జాగ్రత్త. సంతానం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ మీ వల్ల మీ సంతానం బాగా ఇబ్బంది పడతారు. వారి కష్టసుఖాలను కొంచెం పట్టించుకోండి. అలాగే అవివాహితులు తల్లితో మరియు అక్కలతో జాగ్రత్తగా ఉండండి. మీ మాట దురుసుతనం వల్ల వారిని ఇబ్బంది పెడతారు. కొన్నిసార్లు అనరాని మాటలు అని వారిని బాధ పెడతారు. అయితే ప్రేమ జీవితం గడిపే ధనుస్సు రాశి వ్యక్తులకు ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సింగిల్గా ఉన్నవారు ఈ నెల ఆనందంగా సమయం గడుపుతారు. మిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ధనుసు రాశి వారికి చెందిన వ్యక్తులకు ఈ నెల ఇంటిలో ఆడవారి వల్ల కొంచెం మనశ్శాంతి కరువవుతుంది. అలానే బయట ఆడవారి వల్ల లాభాలు కలుగుతాయని కాదు. పరిచయం లేని ఆడవారి జోలికి వెళ్ళకండి. మీకు విరోధులుగా ఉన్న ఆడవారి జోలికి అస్సలు వెళ్ళకండి. ధనుసు రాశికి చెందిన వారు ఈ నెల స్త్రీలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక ఈ నెల ధనుసు రాశి వారికి కొత్త వస్తువులు, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేస్తారు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. బహుమతుల రూపంలో కూడా కొన్ని పొందుకుంటారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు లేదా వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ధనుసు రాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై బాగా కొంచెం శ్రద్ధను పెట్టాలి. గురుగ్రహం బలహీనంగా ఉండటం వల్ల మీకు ఈ నెల ఆరోగ్యం సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. కడుపుకు సంబంధించిన సమస్యలు, ఛాతీకి సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్స్లు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అలాగే మీ రాశిలో సూర్యుడు మరియు శుక్రగ్రహాలు మంచి స్థాయిలో ఉన్నాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ నెలంతా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ రాశిలో 4వ స్థానంలో రాహువు, కుజుడు దోషాన్ని సృష్టిస్తారు. దీని కారణంగా కుటుంబంలో గొడవలు ఎక్కువగా జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లోపిస్తుంది. కేతువు కారణంగా కూడా కుటుంబంలో వివిధ సమస్యలు పెరిగిపోతాయి. అది కూడా ఆడవారి వల్ల. తల్లి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ధనుసు రాశి వారికి కెరీర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా కుటుంబం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఈ నెల బయట వాతావరణం అనుకూలంగా, ఇంటి వాతావరణము ప్రతికూలంగా ఉంటుంది. ఇక ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్న తేదీల విషయానికి వస్తే 3, 9, 11, 18, 21, 26, 30. ప్రతికూలంగా ఉన్న తేదీల విషయానికి వస్తే 1, 5, 7, 14, 16, 23, 28. ధనుసు రాశికి చెందిన వారందరూ కూడా ఈ మే నెలంతా సూర్యుడికి పూజలు చేయాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించాలి. ఎర్రని పూలతో సూర్యనారాయణుడిని పూజించాలి. ఇలా చేస్తే ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి. కుటుంబ మరియు దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తగ్గడానికి శివపార్వతులను పూజించండి. ప్రతిరోజు ఇంటిలో ఉండే శివపార్వతులను పూజించాలి. దాంపత్య జీవితంలో గొడవలు తగ్గడానికి ఈ నెల వచ్చే సోమవారాలు దంపతులు ఇద్దరూ కలిసి శివాలయంలో శివలింగానికి అభిషేకాలు చేయించండి. ఇలా చేస్తే దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి. మరి ధనుసు రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే సాధ్యమైనంత వరకు ఆడవారితో గొడవలు పడకుండా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.